హలో గైస్, చూసేసారు కదా మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అయితే మస్తు జరిగిపోయింది. ఇక మనం అయితే చూసేద్దాం మొత్తం వీడియోని. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అట్లే ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈవినింగ్ అయితే ధూమ్ధామ్ దావత్ చేసుకుని ఉండే. ఇక పొద్దుగాల అయితే పాష్ పీపుల్ లేక రెస్టారెంట్ కి వెళ్ళిన. మేము కూడా మా బావ వాళ్ళ యానివర్సరీ కూడా అదే రోజు. సో నన్ను అయితే మా బావ వాళ్ళు తీసుకొని వెళ్ళిన రెస్టారెంట్ కి. ఇట్లా ఏదైనా మూవీ నేమ్స్ వచ్చి ఆ మూవీ ఫేమస్ అవుతుందో లేదో మనకు రెస్టారెంట్ కూడా ఓపెన్ అయిపోతాయి కదా. అందుకే దసరా రెస్టారెంట్ అనేది కూడా ఓపెన్ చేసినారు. నాగోల్ దగ్గర ఉంది. చాలా మంది ఇక్కడ ఫుడ్ అయితే రివ్యూ ఇచ్చినారు. సో అందరూ చెప్పింది ఏంటంటే బాగుంది ఫుడ్ అని చెప్పేసి. అండ్ అంబియన్స్ వచ్చేసరికి డీసెంట్ గానే ఉండే. మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసినాం. కాకపోతే రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. కానీ అప్పటికే క్యూటీ పాపకి చాలా ఆకలిస్తున్నట్టుంది. అందుకే ఫుల్ టైం పాస్ చేస్తుంది, ఆడుకుంటుంది, ఏమేమో చేస్తుంది. మీరైతే చూసేసండి క్యూటీ పాప ఎట్లా మమ్మల్ని ఎంటర్టైన్ చేసింది అక్కడ ఫుడ్ వచ్చేంతసేపు వరకు. మేమైతే 3 సూప్స్ ఆర్డర్ చేసినాం. ఒకటేమో థై ప్రాన్స్ సూప్, ఇంకోటి వెజ్ మ్యాంచో సూప్, అండ్ ఇంకోటి హాట్ అండ్ సోర్. ఐ ఫర్గాట్ ద నేమ్ గైస్. ఇంకొకటి డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ చేసి ఉండే. ఈ అన్ని ఎట్లున్నాయి అంటే దసరా పండుగ ఎంత బాగుంటుందో అంత బాగుండే. ఇంకా మేము ఆర్డర్ చేసింది బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ కూడా చాలా బాగుండే. ఇంకా మనకి రెస్టారెంట్ లో ఎట్లుంటది తెలుసు కదా. చికెన్ కర్రీ అంటే చికెన్ దోలాడుకోవాలి నువ్వు ఎక్కడ ఉందని చెప్పేసి. కర్రీ మాత్రం చికెన్ కర్రీ అని ఉంటది. నాకు అది ఒక్కటి అనిపించింది ఇక్కడైతే. అంటే చికెన్ పీసెస్ ఎక్కువ రాలేదు. ఇంకొకటి మేము ఆర్డర్ చేసింది అయితే దమ్ బిర్యానీ, మటన్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. నాకు అది ఫుల్ నచ్చింది. వి ఎంజాయ్డ్ అ లాట్ సార్. ఆల్ ఆఫ్ us ఎంజాయ్డ్ అవర్ ఫుడ్ thoroughly. You can definitely give it a try here in Dasara restaurant. బిర్యానీ తిన్న తర్వాత చాయ్ తాగితే మస్తు ఉంటది కదా ఫీలింగ్. చాయ్ తాగుతున్నాం. ఇదిగోండి, దిస్ ఇస్ కాల్డ్ చిక్కటి చాయ్. స్నిగ్గి ఆ చిరాక్ వేస్తే ఒకసారి చూడు. Cheers guys. Cheers. గైస్ ఇక ఈవినింగ్ అయితే దావా షురూ అయిపోయింది. మా డాడీ అయితే బిజీగా వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేసిండు. ఇంకా పొయ్యి మీద వేసేసినారు. ఒక పప్చర్ అయితే చేసినారు. మంచిగా చికెన్ కర్రీ చేస్తుండు మా డాడీ అయితే. ఫుల్ స్పెషలిస్ట్ మా డాడీ. ఏమైనా వంటలు అయితే మా డాడీ చూసుకుంటాడు. అన్ని పెద్ద వంటలు మా డాడీ చూసుకుంటాడు. పిల్లలందరూ పట్టుకోరు. అందరు చేతులు పట్టుకోండి. చేతులు పట్టుకోండి. పట్టుకోండి. హ్యాపీ యానివర్సరీ. ఓకే 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 ఓకే. కుట్టండి అందరూ కొంచెం. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే మమ్మా. కుట్టాలి సపట్టు. హ్యాపీ మ్యారేజ్ డే. చికెన్ చికెన్. అరే కట్ చేస్తారా మళ్ళా. హ్యాపీ మ్యారేజ్ డే. వన్ మ్యారేజ్ డే.
Happy marriage. అసలు అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా ఉండే. చికెన్, బగారా, ఇంకా పప్చారు అసలు అదిరిపోయినాయి. మా డాడీకి అయితే మంచిగా చెప్పుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి. టేస్ట్ అయితే అంత బాగుంది. ఒక్కరు లేకుండా అందరు మంచిగా ఉందని చెప్పినారు. మేము చేస్తాం అరే
Hey,